హలో ఆల్. ఈరోజు మనము ఎర్రకారం మసాలా దోశ ఎలా చేయాలో చూద్దాము. దోశపిండి, ఎర్రకారము, పప్పుల పొడి ఎలా చేయాలో మన ఎర్రకారం దోశ వీడియోలో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు పొటాటో మసాలా ప్రిపేర్ చేద్దాం. ప్యాన్లో ఆయిల్ వేసుకొని మస్టర్డ్ సీడ్స్, జీరా వేసి, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్, సిలాంత్రో, సాల్ట్ వేసి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకొని అందులో వేయాలి. కొంచెం టర్మరిక్, చిల్లీ పౌడరు, క్యూమిన్ పౌడరు యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం సేపు అయ్యాక స్టవ్ ఆపేయాలి. ఇప్పుడు మన పొటాటో మసాలా అయితే రెడీ అయిపోయింది. దోశపిండిలో కొంచెం సాల్ట్, వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ప్యాన్ వేడయ్యాక కొంచెం బ్యాటర్ వేసి బాగా స్ప్రెడ్ చేసుకొని గీ యాడ్ చేసి 2 సైడ్లు ఎర్రగా కాల్చాలి. తర్వాత ఎర్రకారము దోశ అంతా స్ప్రెడ్ చేయాలి. దాని మీద పుట్నాల పొడి కొంచెం స్ప్రింకిల్ చేయాలి. తర్వాత మధ్యలో మన పొటాటో మసాలా పెట్టి కొంచెం కాగాక దోశని అటు ఇటు ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మన మసాలా దోశ అయితే రెడీ అయిపోయింది. ఈ దోశ బొంబాయి చట్నీతో చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.